రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మెలబోయేటువంటి పరిస్థితి ఎదుర్కోవటము నిజంగా దురదృష్టమనే కాకుండా ఒక విధంగా ఇది ప్రభుత్వ అంటే ఆర్టీసీ సంస్థ పట్ల కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనంగా పేర్కొనక తప్పదని చెప్పంటున్నాను. ఇవాళ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లే ఇవి కూడా కొత్తవి కాదు. ఇవి గత ప్రభుత్వ హయాంలో ఆనాడు ఏదైతే ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి అంశం చర్చకు రావడం జరిగింది. ఆనాటి అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీతో సహా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, భారతీయ జనతా పార్టీ, రాజకీయ పార్టీలన్నీ కూడా ఆలోచన విధానాన్ని మద్దతు తెలపడంతో పాటుగా శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదింపు చేయడం జరిగింది. ఆనాడు నేను శాసన మండలి సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు వీళ్ళ ఆర్టీసీ సంస్థ మరింత బలోపేతం, కార్మికుల హక్కుల పరిరక్షణ కొరకు ఏదైతుందో వారు ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి ప్రతిపాదన తెర మీదకి వచ్చినప్పుడు వీళ్ళందరం కూడా మద్దతు తెలిపామని చెప్పంటున్నాను. వీళ్ళ ఆశ్చర్యకరం ఏంటంటే వీళ్ళ 2 సంవత్సరాలు గడిచిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో ఉద్యమ బలోపేతం కొరకు ప్రధాన భూమిక పోషించింది మన ఆర్టీసీ కార్మికులు చెప్పక తప్పదని చెప్పంటాం. అటువంటి కార్మికుల హక్కుల సాధన కొరకు మన ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో ప్రభుత్వంలో విలీనం చేసుకొని వారి యొక్క వేతపత్యాల సవరణే కానీ, చెల్లింపే కానీ, డిఏలే కానీ ఏవి కూడా జాప్యం కాకుండా మరి 010 ద్వారా చెల్లింపు చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకోవటం అందరం కూడా హర్షం వ్యక్తం చేసినామని చెప్పంటున్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా శాసనసభ, శాసన మండలిలో మద్దతు తెలపడమే కాకుండా బట్టి గారు ఎదుగుతున్న విక్రమార్క గారు, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి గారు అలాంటి శాసనసభ పక్ష నాయకుడికి ఈ అంశాన్ని మరి మద్దతు తెలపడం జరిగిందని చెప్పంటారు. మరి ఇవాళ మీరు ఎందుకు జాప్యం చేస్తున్నారు? అంటే ఇవాళ విలీనంతో పాటుగా వాళ్ళ హక్కులు పిఆర్సీ, వేతపత్యాల సవరణ, ఇది ప్రతి కార్మికుని యొక్క హక్కు, ఉద్యోగస్తుల హక్కు అని చెప్పంటున్నా. డిఏలే కానివ్వండి కాక చెప్పంటున్నా. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో పర్యావరణ పరిరక్షణ కొరకు ఎలక్ట్రికల్ బస్సెస్ ప్రవేశపెడుతుంది. వాళ్ళు 50% రాయితీ కల్పిస్తున్నది. మరి అటువంటి యొక్క సౌకర్యం మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా అవన్నీ వినియోగించుకున్నట్టయితే మన కార్మికులకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. నిర్వహణ కూడా ఏదైతుందో మనకు సులభతరంగా ఉంటుంది, ఒక బాధ్యతాయుతంగా ఉంటుందని చెప్పంటుంది. ఇది ప్రాధాన్యంగా ఏదైతుందో ఇది చర్చించిన అంశం. దీన్ని ఏదైతుందో ఆమోదింపజేయడం గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాని అపాయింటెడ్ డే ప్రకటింపజేయడమే మిగిలి ఉన్నది అని చెప్పంటారు. అపాయింటెడ్ డే ప్రకటన చేయడానికి ఎందుకు నీకు కాలయాపన అని చెప్పంటారు. వేతపత్యాల సవరణ ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అంటున్నాం. మా రాజ్యాంగం కల్పించిన హక్కు వేతపత్యాల సవరణ, డిఎల్ కల్పన కానివ్వండి. వీళ్ళు మహిళలకు ఏదో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుందో దానికి అనుగుణంగా ఏదైతుందో మీరు దానికి సంబంధించిన నిధులు కాంపన్సేటరీగా మీరు ఆర్టీసీకి విడుదల చేయాలి. ఉచిత రవాణా సౌకర్యం మంచి కార్యక్రమం. ఆ భారం ఏదైతుందో ప్రభుత్వం భరించాలి. ప్రభుత్వం భరించకుండా ఏదైతుందో రోడ్డు రవాణా సంస్థ భరించాలని చెప్పండి. ఇంకో ఇది పరిస్థితి అని చెప్పండి. నువ్వు ఏ నెలే కానేలా అది ఎంత అవసరం పడితే 300 కోట్ల 400 కోట్ల రిలీజ్ చేసినట్టయితే ఈ సమస్య ఉత్పన్నం కాదు కదని చెప్పంటున్నాను నేను. అట్లాగే ఈ పర్యావరణ పరిరక్షణ కొరకు కేంద్రం తీసుకున్నటువంటి ఒక ఎలక్ట్రిక్ బస్సులు అవి మన సంస్థకి ఇచ్చినట్టయితే మన కొంత కార్మికులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతామనేది ఒక భాగమైతే, మెరుగైనటువంటి రవాణా సౌకర్యం కల్పించి చేయడం మనతో మాత్రమే సాధ్యమని చెప్పంటున్నా. అది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులతో మాత్రమే సాధ్యమని చెప్పంటున్నా. వీళ్ళ శంకర్ గౌడ్ గారు ఆనాడు శ్రీకాంతాచారి గారి యొక్క ఆత్మ బలిదాన్ని, ఆత్మ వృత్తిని ఏదైతుందో వీళ్ళ తలపింపజేస్తుందని చెప్పంట.
ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో సోదరుడు శ్రీకాంతాచారి గారు ఏదైతుందో ఆయన అగ్నికి ఆహుతి అయిపోయి ఏదైతుందో మరి ఉద్యమ బలోపేతం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇది మార్గం కాదు. నేను చేతులెత్తి జోడిస్తున్నా. నేను ఆర్టీసీ రవాణా సంస్థ కార్మికులు అందరూ కూడా చేతులెత్తి జోడిస్తున్నా. ఇలా ఆత్మాహుతి బలిదానాలు ఏదైతుందో సమస్య పరిష్కారానికి మార్గం కాదు. మీరు దయచేసి ఓర్పు వహించండి. వద్దు తల్లి, వద్దురమ్మ, వద్దు తల్లి. ఇవాళ మీ పక్షాన్ని ఏదైతుందో యావత్ రాజకీయ పార్టీలనే కాదే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు పిలిపించిందే. ఇది మేము ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మా నిర్ణయం అమలు చేపించడానికి ప్రభుత్వంపై ఎంతటి ఒత్తిడి తేవడానికైనా మా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు పిలిపించడం. దానికి తోడు యావత్ బీఆర్ఎస్ శ్రేణులే కాదు, యావత్ తెలంగాణ సమాజం సిద్ధంగా ఉంది. యావత్ తెలంగాణ సమాజం సిద్ధంగా ఉంది. శంకర్ గౌడ్ గారు ఏదైతుందో ఒక సోదరుడు, ఆయన కుటుంబం పాపం నిజంగా కూడా ఊహించలేమని చెప్పి నేను టీవీలో గమనిస్తే మరి మళ్ళీ ఎక్కడికి పోతుంది, మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని తలపింపజేస్తుందని చెప్పండి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని తలపింపజేసే విధంగా, ఆయన శ్రీకాంతాచారి బలిదానాన్ని తలపింపజేసే విధంగా మరి సోదరుడు శంకర్ గౌడ్ గారు ఏదైతుందో వీళ్ళ ఆత్మత్యాగం, ఆత్మహత్య పాల్పడడం నిజంగా కూడా బాధాకరం. ఇటువంటి ఒక పరిస్థితి మళ్ళీ తిరిగి పునరావృతం కాకూడదు. ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి కొరకు ప్రభుత్వ పరంగా ఏదైతుందో ₹1 కోటి ఏదైతుందో ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పాలి. ఆ కుటుంబంలో ప్రత్యామ్నాయ ఉద్యోగం, వారి విద్యకు అనుగుణంగా, వారి అర్హతకు అనుగుణంగా ఉద్యోగం కల్పించాలి. అన్నింటికన్నా ముఖ్యం వీళ్ళ సాయంత్రం చర్చలు కాదు, సమ్మె విరమింప చేయబడాలి. సాయంత్రం చర్చలు కాదు, సమ్మె విరమింప చేయబడాలి. రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో నిన్నటి శంకర్ గౌడ్ గారి యొక్క ఆత్మాహుతి, ఆత్మ బలిదానంతో నువ్వు కళ్ళు తెరువురా నాయన, కళ్ళు తెరువు అని చెప్పి అంటూ నేను ప్రభుత్వం కొనసాగడం కాదు. ఎంతమందిని బలి తీసుకుంటావా నువ్వు? నీ ఆలోచన ఇందుకేనా నువ్వు ముఖ్యమంత్రి అయింది? ఇలా కొత్త డిమాండ్లు ఏమి లేవు కదా. సమ్మె కార్మికుల హక్కే అని చెప్పడం, సమ్మె కార్మికుల హక్కు అని చెప్పంటున్నా. ఏ కార్మికుడు కూడా సమ్మెకు పోవాలని చెప్పి భావించడు, తలంచడు. సమ్మెకు పోతుండంటే అది చివరి అస్త్రంగా మాత్రమే కార్మికుడు సమ్మెకు పోతుండని చెప్పంటాడు. దయచేసి సాయంత్రం చర్చలు, ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారాలు వాళ్ళకి ఏం అధికారులు నాకు తెలియదా. అల్టిమేట్ డిసిషన్ లైస్ విత్ ది చీఫ్ మినిస్టర్. నిర్ణయ అధికారం ఎవరి చేతిలో ఉంది? ముఖ్యమంత్రి చేతిలో ఉన్నది. ఇవన్నీ ఎందుకు? ఆయన ఒక మాట చెప్తే అయిపోతుంది. వాళ్ళ న్యాయపరమైనటువంటి యొక్క సమస్యలు మేము ఎన్నికల ప్రణాళికలో పేర్కొని ఉన్నాము. ఇవన్నీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అంశాలు. ఏది కొత్తది లేదు. రేవంత్ రెడ్డి గారు మీ ఎన్నికల ప్రణాళిక ఒకసారి తెచ్చి ముందు పెట్టుకొని చదువుకొని ఆయన అంటున్నా. ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికల ప్రణాళిక అనేది ఒక గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ అని చెప్పంటున్నాను నేను. ఒక ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సహచరులు అందరూ ఏం చేయాలి, వారంతా ఏం చేయాలి, వారి కార్యాలయం ఏదైతుందో వారి అదొక ఎన్నికల ప్రణాళికను ఆడ ఎగ్జిబిట్ చేసుకోవాలి. వాళ్ళ ఎన్నికల్లో ప్రజానీకానికి ఏమేమి ఆలోచనలు రేకెత్తించి మరి అధికారి రావడం జరిగిందో అవన్నీ వాళ్ళ కళ్ళ ముందు కనబడాలని చెప్పండి. ముఖ్యంగా ఆర్టీసీ కార్మిక సోదరులు నాకు నిజంగా కూడా నేను చెల్లించిపోయినని చెప్పంటున్నా. నేను రోజు లేకుంటే నేను సాయంత్రం వచ్చిన నేను వస్తూ టీవీలో గమనించడం జరిగింది. నేను ఉదయమే నేను కలిసి మిమ్మల్ని అందరూ ఒకసారి ఓదార్పు రూపంగా మిమ్మల్ని పరామర్శించి మీకు అండగా నిలుస్తూ, దయచేసి ఇది పునరావృతం కాకూడదు. శంకర్ గౌడ్ గారి యొక్క ఆత్మత్యాగం ఇది మనకు చివరిది కావాలి. ఆ లింగారెడ్డి గారు కూడా ఏదైతే ఉందో మరి కోలుకోవాలని చెప్పని ఆ భగవంతుడు ప్రార్థిస్తామని చెప్పండి. ఆ లింగారెడ్డి గారితో పాటు ఇంకొకరు పేరు చెప్పారు, వారు కూడా కోలుకోవాలని చెప్పని ఆ భగవంతుడు ప్రార్థిస్తామని చెప్పండి. ఆ శంకర్ గౌడ్ గారి యొక్క కుటుంబానికి మన కార్మికుల పక్షాన్ని కూడా మనం కూడా తోడిస్తామని చెప్పండి. మన కార్మికుల పక్షాన్ని కూడా మనం రోజు వేతనిద్దామా, ఏం చేద్దామా, ఏంది మనం కూడా తోడు ఇద్దామని చెప్పండి. ఇప్పుడు సాయంత్రం యొక్క చర్చ అనేది అది కేవలం ప్రకటన మాత్రమే కావాలి. ప్రభుత్వ పక్షాన పరంగా అది ప్రకటన. ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యల అన్ని కూడా ప్రభుత్వంలో విలీనంతో పాటుగా వాళ్ళ పిఆర్సీ కానీ, డిఏ కానివ్వండి, వీళ్ళ బకాయిలు చెల్లింపే కానివ్వండి, ఇవాళ
ఈ పర్యావరణ పరిరక్షణ కొరకు కేంద్ర ప్రభుత్వం నుంచి కల్పించబడిన ఎలక్ట్రికల్ బస్సులే కానివ్వండి, నూతన ఉద్యోగాల కల్పనే కానివ్వండి, యూనియన్ల పునరుద్ధరణ అని చెప్పంటున్నా. యూనియన్ల పునరుద్ధరణ అని చెప్పంటున్నా. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో అసలు యూనియన్ అవసరం లేకుండా సమస్యలు పరిష్కారం చేస్తా అని చెప్పాను. మరి ఇప్పుడు ఏమైంది? యూనియన్లో ఆవశ్యకత మనకు కనబడుతుందని చెప్పండి. యూనియన్లో ఆవశ్యకత మనకు కనబడుతుందని చెప్పంటారు. రోడ్డు రవాణా సంస్థ వినియోగించుకోకుండా దాని ప్రైవేట్ వ్యాపారస్తులకు, గుత్త పెట్టుబడిదారులకు ఎందుకు ఇస్తున్నట్టే చెప్పంటారు. ప్రభుత్వం కల్పించే రాయితీ ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ. దీన్ని బలోపేతం చేసుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మహాలక్ష్మి మహిళలకు ఏదైతే ఉచిత రవాణా సౌకర్యం. ఇక్కడ మహిళలకు ఉచిత రవాణా సౌకర్య కార్యక్రమం అమలు చేయడం లోపల ప్రధాన పాత్ర పోషిస్తుంది మా ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు అని చెప్పంటుంది. వాళ్ళు ఎంత ఒత్తిడికి గురవుతున్నా ఏ మాత్రం కూడా చరించకుండా ఇది ప్రభుత్వం అమలు చేసి తెలిపే కార్యక్రమం కాబట్టి దీని అమలు తమతో బాధ్యత స్వీకరించి మరి వాళ్ళు ఏదైతుందో కృషి చేయడం జరుగుతుంది. ఇలా ఆక్యుపెన్సీకి అనుగుణంగా మన బస్సెస్ ఫ్రీక్వెన్సీ పెంచాలి. ఇది నిబంధనలు ఉన్నాయి, ఇది కొత్తది కాదు. ఇప్పుడు మహిళలకు ఉచిత రవాణా సౌకర్యంతో ఏదైతే ఆక్యుపెన్సీ రేషియో పెరిగిపోయింది. ఎప్పుడైతే ఆక్యుపెన్సీ రేషియో పెరిగిపోయిందో ఆక్యుపెన్సీ రేషియోకి అనుగుణంగా మీరు బస్సెస్ పెంచాలనే. 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఒక్క బస్సు ఇచ్చిండ్రు అంటున్నాను నేను. ఉన్న డిపోలు ఎత్తేస్తున్నారు. అదనంగా బస్ సౌకర్యాలు కల్పించడమే కాకుండా ఉన్న డిపోలు ఎత్తేస్తున్నా చెప్పంటున్నాను. అదే వాస్తవంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఏమనుకుంటాడో నాకు తెలియదు, కానీ మిత్రుడు శంకర్ గౌడ్ గారు ఏదైతున్నదో ఆయన ఆత్మాహుతికి పాల్పడడం నిజంగా ఇది ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది అని చెప్పంటున్నా. అసలు ఆయన ప్రభుత్వం కొనసాగే నైతిక హక్కు లేదు, కోల్పోయిందని చెప్పంటున్నా. ఇది కేవలం రేవంత్ రెడ్డి గారు ఈ సమ్మెను పురిగొల్పి ఆర్టీసీ రోడ్డు రవాణా సంస్థ కార్మికులను రోడ్డు ఎక్కించిండు. ఆర్టీసీ రోడ్డు రవాణా సంస్థ కార్మికులు రోడ్డు ఎక్కడానికి పరోక్షంగా రేవంత్ రెడ్డి బాధ్యుడు అని చెప్పంటున్నాడు. దీనికి కారణం ఏంటి? ఎక్కడికి వచ్చి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ప్రైవేటీకరణ చేశారు పూర్తిగా. దీన్ని ప్రైవేటీకరణ చేసినట్టయితే ఉన్న ఆస్తులు అమ్ముకోవచ్చు. దీన్ని ప్రైవేటీకరణ చేస్తే ఉన్న ఆస్తులు అమ్ముకోవచ్చు. ఆయనకి ఎక్కడికి వచ్చి ఏదైతుందో ఈ 2 సంవత్సరాల్లో ఆయన ఆలోచన చేసి మీరు ఏదైనా గమనించండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆనాడు ఏదైతుందో ప్రభుత్వ ఆస్తులను మన ప్రభుత్వం ఏదైతుందో మనకు వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తులను అమ్ముకోవడానికి వ్యతిరేకించడమే. ఇవాళ ఈయన ఏదైతుందో ప్రభుత్వ ఆస్తుల అమ్మకమే ఈయనకు ఆదాయ మార్గం. అని చెప్పంటున్నాయి. కేవలం ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయట కుట్రలో భాగంగానే వీళ్ళ సమ్మెకు పురిగొల్పడం జరిగింది. దీనికి మరి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు మరి ఆయన ఏం ఆలోచిస్తున్నట్టు ఆయనకే తెలియాలి. ఆయన నీపై కూడా బాధ్యత ఉంటుంది. అన్నాడు మనం ఏదైతే ఉద్యమ సమయంలో కానీ తదుపరి కానీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల పక్షాన్ని నిలబడి పోరాటం చేసినాం. వీళ్ళు ప్రభుత్వ భాగస్వామిగా ఉన్నామని చెప్పంటున్నా. వీళ్ళ చర్చలకు ఏదైతే కొత్త అంశం ఏం లేదు. వీళ్ళ గతంలో చర్చించిన అంశాలే. వీళ్ళు మనం ఏదైతే రేపు మన డిమాండ్లు ఉన్నాయో ఇవన్నీ చర్చించిన అంశాలే. కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ యూనియన్ మేము పునరుద్ధరింప చేస్తామని చెప్పని మేము పేర్కొన్నాం. పార్ట్ ఆఫ్ ఇట్. అందులో నేను భాగస్వామిని అని చెప్పంటున్నాను. కాబట్టి యూనియన్ పునరుద్ధరణ కూడా చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. ఇవన్నీ కూడా అమలు చేయాలి. ఇవాళ సాయంత్రం చర్చ కానీ దాన్ని ఇవాళ పరిష్కారానికి ఫలితం ఇవాళ మన డిమాండ్స్ ఇదే కోరికే కాదు, మన హక్కులు అని చెప్పండి. మన హక్కుల సాధనకి ఇవన్నీ ఇవాళ పరిష్కరించబడి వీళ్ళ సమ్మె ఈరోజు విరమింపజేయబడే విధంగా ప్రభుత్వ ప్రకటన వెలువడాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నా. ఆ శంకర్ గౌడ్ గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను నేను. ఇటువంటి పరిణామాలు మరి భవిష్యత్తులో కాకూడదు. అందరం కూడా సమయం పాటిద్దాము, ఆత్మస్థైర్యంతో ముందుకు పోదాము. ఇలా మన డిమాండ్ల సాధనకు ఏదైతే ఉందో యావత్ తెలంగాణ సమాజం
మీకు తోడు ఉందని చెప్పని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై తెలంగాణ.